ఎవడో మహానుభావుడు జాతకంలో అలాంటి పరిస్థితులు ఉన్నవాడు తప్పితే గుళ్ళవి కట్టలేడు. మన దగ్గర ఎన్ని కోట్లున్నా ఒక లక్ష రూపాయలు పెట్టి మనం గుడి కట్టలేము. ఎందుకంటే వాడు జాతకంలో ఉండాలి. అలాంటిది కాశీక్షేత్రంలో ఒక లింగాన్ని మనం ప్రతిష్ఠ చేస్తే అన్ని లింగాలున్నాయి, ఎన్ని కోట్ల లింగాలున్నాయో అందులో మనదొక లింగం కింద ఉండి కాశీకి కొన్ని లక్షల మంది వెళుతూ ఉంటారు. వెళ్ళిన వాళ్ళల్లా ఓ చెంబుడు నీళ్లు తీసుకుని ఆ లింగం మీద పోస్తారు, లేదా ఆ సర్పాల మీద పోస్తారు. అది మన జీవితము, మన వంశము తరించిపోయేటువంటి అవకాశాలు. ఇది ప్రతిసారి మనం కాశీ వెళ్ళినప్పుడల్లా చేసే అవకాశం మనకి లేదు, దొరకచ్చు, దొరకదు. దొరకకపోవచ్చు. ఇప్పుడు మనం చైత్రమాసంలో వెళుతున్నాం, వసంత ఋతువులో వెళుతున్నాం. ఈ చైత్రమాసంలో గనక మనం ప్రతిష్ఠ చేయగలిగితే అది చాలా గొప్ప విషయంగా ఉంటుందని ఈ పరాభవనామ సంవత్సరంలో మేము దీనికి తగ్గ ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. అది భగవంతుడు గనక అనుగ్రహిస్తే చక్కగా శుద్ధ స్ఫటిక లింగాన్ని కాశీక్షేత్రంలో ప్రతిష్ఠ చేయాలి అనేటువంటిది కోరిక. ఇంత అద్భుతం నిజంగా నాకే రావాలనిపిస్తుంది. దేవుడా ఏంటి ఇది ఇంత అద్భుతం జరుగుతుంది. అంటే ఏమంటేనంటే ఈ జీవితంలో మనం డబ్బు సంపాదించవచ్చు, సంపాదించకపోవచ్చు. ఏమీ శాశ్వతమైనటువంటి విషయాలు కాదు. ఇవాళ మన దగ్గర డబ్బు ఉందనో, పదవి ఉందనో, రేపు అన్ననాడు అది ఉండాలి అన్న అవకాశం లేదు. ఇవాళ ఉన్నటువంటి పిల్లలు, ఇవాళ ఉన్నటువంటి బంధువులు రేపొద్దున చూస్తారు, చూడకపోతారు. అవును. ఎప్పుడైనా జీవితంలో బాగా చీకటిగా ఉన్నప్పుడు అర్ధరాత్రి పూట మేడపైకి వెళ్ళి ఒక్కళ్ళు ఉన్నప్పుడు నేను ఏమి సాధించాను అనేటువంటిది ఎవడైనా ఆలోచన చేస్తే వాడికి తెలిసిపోతుంది, భయం వేస్తుంది. మన మన జీవితం ఎంతకాలం ఉన్నదో తెలియదు. ఈ డబ్బు అనేటువంటిది శాశ్వతం కాదు. ఇది మన దగ్గర ఉన్నప్పుడు బంధువులు చేరారు, లేనప్పుడు బంధువులు దూరంగా వెళ్ళిపోయారు. ఈ డబ్బే పారమార్థికంగా మనం జీవితాన్ని సాగించినప్పుడు శరీరాన్ని వదిలిపెట్టేటువంటి సమయంలో ఈ డబ్బు మన దగ్గరికి రాదు. ఈ డబ్బు వల్ల వచ్చేటువంటిది ఏది వీడు అనుభవించలేడు. వాడిని భయంకరమైనటువంటి మేళతాళాలతోనో, లేకపోతే పువ్వులతోనో, ఫ్రిడ్జుల్లోనో, లేకపోతే ఇంకో దాంట్లో పెట్టి వాడిని పట్టుకెళ్తూ ఉన్నా కూడా వాడు దాన్ని అనుభవించలేడు. కానీ వాడి పుణ్యము, వాడి పాపము మాత్రమే వాడి వెనక వస్తాయి. అలాంటప్పుడే మనం ఇటువంటి తీర్థయాత్రలు చేయాలి. మరీ ముఖ్యంగా కాశీకి ఎందుకు వెళ్ళాలి అంటే ఆ కర్మల్ని దగ్ధం చేసుకోగలిగేటువంటి శక్తి కాశీలోనే ఉన్నది. ఆ కర్మల్ని దగ్ధం చేయగలిగేటువంటి శక్తి పరమశివుడికి మాత్రమే ఉన్నది. అందువల్లనే మనం కాశీకి వెళ్ళి పలానా దాన్ని ప్రాయశ్చిత్తం, లేదు పితృదేవతలకు సంబంధించి ఈ దైనందిన జీవితంలో ప్రతి సంవత్సరం పెట్టలేనటువంటి వాళ్ళు ఉన్నారు. పితృదేవతలకు ఏదైనా పెట్టుకుంటూ ఉంటారు. లేకపోతే కాశీలోకి వచ్చి ఒక చెంబుడు నీళ్లు పోస్తే సరిపోతుంది. వాడు ఎన్ని జన్మలు కాశీలో ఉన్నటువంటి వాడి పాపపుణ్యాలు చిత్రగుప్తుడు సైతం రాయలేడు. కాశీలో అన్ని శవాలు ఉన్నా కూడా ఒక గ్రద్ద కూడా కాశీలో తిరగదు, ఒక్క కాకి కాశీలో కనబడదు, అవునా? దుర్గంధం అనేటువంటిది కాశీలో ఉండదు. కాశీ అంతా రోడ్ల మీద అలా చెత్తగుప్పలు ఉన్నా కూడా వాసన రాదు. ఇరుకిరుకు గల్లీలు, ఇరుకిరుకులు సందుల్లోనూ రోడ్ల మీదే అన్ని చెత్త చెదారాలు పడవేసిన కాశీలో ఆ చెత్త స్మెల్ కూడా రాదు. ఒక కాకి కనబడదు, ఒక గ్రద్ద కనబడదు కాశీలో. అంత విశేషమైనటువంటి ప్రాంతం అది. ఎంతోమంది అండ్ గురుగారు, మామూలుగా కాశీ యాత్ర అనగానే మాకు తెలిసింది విశ్వనాథుని దర్శించుకోవడం, గంగా హారతి చూడడం, వచ్చేయడం. మీరు ఒక 26 విశిష్టమైన ప్రాంతాలున్నాయి కాశీలో అని, అవన్నీ చూద్దామని చెప్తున్నారు. ఏంట అన్ని ఉన్నాయా? మనకి మొట్టమొదటి ఇంటర్వ్యూలో మనం చెప్పుకున్నాం, విశ్వేశం మాధవం డుంఢిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం అన్నారు. అంటే విశ్వేశం విశ్వనాథుడు, మాధవుడు అంటే బిందు మాధవుడు, డుండి గణపతి, సాక్షి గణపతి, దండపాణి, భైరవుడు, అష్టభైరవుల్లో ఒక ఆయన. విశ్వేశం మాధవం దుండిం దండపాణించ భైరవం వందే కాశీం. కాశీం అనేటువంటి ఆ కాశీక్షేత్ర దేవత కూడా కాశీలో ఉంటుంది. గుహాం, జైగీషవ్య మహర్షి యొక్క ఆ గుహ, అక్కడే ఉండేటువంటి గంగ, లేదు మన కాశీలో ఉండేటువంటి గంగ. భవానీం అంటే అన్నపూర్ణాదేవి ఆలయంలో ఉండేటువంటి భవానీ దేవత. మణికర్ణికాం, మణికర్ణిక ఎంత గొప్పదని చెప్పారు అంటే ఎంతోమంది మునులు ఋషులు తపస్సు చేసుకునేటువంటి వారికి మోక్షం అనేటువంటిది కావాలి. ఎన్నో సంవత్సరాలు తపస్సు చేస్తేనే కానీ రాదు. కానీ ఈ మణికర్ణిక ఘాటు యొక్క పాదాల దగ్గర మోక్షలక్ష్మి కూర్చుని ఉంటుంది. ఆవిడ పలానా వాడు వచ్చాడు, స్నానం చేశాడు, వాడికి మోక్షం అంటే ఇచ్చేస్తుంది. అంత మోక్షలక్ష్మి ఆవిడ పాదాల దగ్గరే ఉంటుంది అన్నారు. అటువంటి మణికర్ణిక. ఇవి కాక ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ నిజానికి ద్వాదశాదిత్య క్షేత్రాలు, అష్టభైరవుల యొక్క క్షేత్రాలు, అలాగే నవదుర్గల యొక్క క్షేత్రాలు, నవగ్రహాలకి సంబంధించిన క్షేత్రాలు, అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాలకి సంబంధించిన క్షేత్రాలు, ఇంకా 56 ఆవరణ గణపతులు ఉండేటువంటి క్షేత్రాలు కూడా ఉన్నాయి. అందులో
కేదార్ ఘాట్ దగ్గరలో చింతామణి గణపతి అనేటువంటి ఒక గణపతి ఉంటారు. ఉమ్, చింతామణి గణపతి యొక్క దర్శనం చేసినంత మాత్రం చేతనే ఆయన మనం ఏదనుకుంటే అది ఇవ్వగలిగేటువంటి శక్తిని కలిగి ఉంటారు. అలాగే సాంబాదిత్యుడు అనేటువంటి ఒక ఆయన, అంటే ద్వాదశాదిత్యులో ఒక ఆదిత్యుడు. స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలామందికి. శ్రీకృష్ణుడి యొక్క కుమారుడు సాంబుడు, ఆయనకి కుష్ఠవ్యాధి వస్తుంది ఒక కారణం చేత. ఆ కుష్ఠవ్యాధి పోవడానికి కాశీక్షేత్రానికి వచ్చి ఆదిత్యుడిని ప్రసన్నం చేసుకోవడానికి లింగాన్ని ప్రతిష్ఠ చేసి ఆ లింగానికి, ఆ విగ్రహానికి ఆయన అభిషేకం చేస్తాడు. మీరు ఆ విగ్రహం చూస్తే ఎంత ఆశ్చర్యపోతారో. చుట్టూరా గుర్రాలు కనబడుతూ ఉంటాయి లింగం మీదే. ఆ లింగానికి చుట్టూరా గుర్రాలవి ఉండి ఎదురుగుండా ఒక కుండ ఉండి అక్కడ అభిషేకం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది చాలా గొప్పది. దాన్ని సాంబాదిత్యుడు అన్నారు. ఓహో. అక్కడే ఈ 56 ఆవరణ గణపతుల్లో ఒక గణపతి అయినటువంటి ఆయన విగ్రహం, అక్కడే దేవాలయం కూడా ఉంటుంది. అంటే కందుకేశ్వరుడు. ఒకసారి శివుడు తపస్సు చేసుకుంటూ ఉంటే పార్వతీ అమ్మవారు కూర్చుని ఉంటుంది. అప్పుడు ఎవరో ఇద్దరు రాక్షసులు పైనుండి ఈ తపస్సు భంగం చేద్దామని ప్రయత్నం చేస్తే వారిద్దరిని బంతుల కింద మారుస్తుంది అమ్మవారు. బాల్స్ కింద మార్చి ఆడుకుంటూ ఆడుకుంటూ ఉంటుంది. వాళ్ళు రాక్షసులు ఇదే అవుతారు. ఆ కందుకము అంటే బంతి. ఓకే. ఏ ప్రాంతంలో అయితే ఆ రాక్షసులను ఎలా చేసిందో అమ్మవారు, అక్కడ కందుకేశ్వరలింగము అని ఆ రాక్షసుల పేరు మీద శివుడు ఆవిర్భవించి ఆయన కందుకేశ్వరలింగము అన్నారు. దీనిలో సంహార భైరవుడి గుడి దగ్గర ఈ కందుకేశ్వరుని దేవాలయం ఉంటుంది. అలాగే జేగీషవ్య మహర్షి, ఇలా కాశీ ఖండంలో ఏవైతే మనకి చెప్పబడి ఉన్నాయో అటువంటి క్షేత్రాలు, అతి పురాతనమైనటువంటి ప్రాంతాలని. అలాగే కపాలమోచన తీర్థం అని ఒక తీర్థం ఉంటుంది. ఇప్పుడున్నటువంటి గవర్నమెంటు అష్టభైరవులు రాత్రిపూట, ప్రతిరోజు రాత్రిపూట ఒక చోట కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. దానికి సంబంధించి గద్దెలు అని ఉంటాయి. 8 మనం ఇలా సీట్లు ఎలా ఉంటాయి, 8 గద్దెలు ఉంటాయి. వాళ్ళందరూ కూడా రాత్రి అక్కడ సమావేశం అవుతారు అష్టభైరవులను. అక్కడే ఆ ప్రాంతంలోనే, ఉదాహరణకి మనకి ఈ బ్రహ్మగారి యొక్క కథ అందరికీ తెలుసును. ఎవరు గొప్ప అనేటువంటి విధానంలో బ్రహ్మగారు మాట్లాడితే ఈ శివుడు ఈ కాలభైరవుని రూపాన్ని ధరించి గోరుతోటి బ్రహ్మగారి యొక్క 5వ ముఖాన్ని తీసేస్తాడు. మరి అది బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది. ఆ తలకాయ ఈ గోరుకి అతుక్కుపోయి ఉంటుంది ఆయనది, బ్రహ్మగారిది. అప్పుడు చెప్తాడు శివుడు, ఇది బ్రహ్మహత్యా పాతకం కిందే వస్తుంది కాబట్టి ఈ కపాలం ఎక్కడైతే పడిపోతుందో అప్పుడు నీకు బ్రహ్మహత్యా దోషం పోతుంది అంటాడు. ఈ కాలభైరవుడు అన్ని చోట్లకి వెళ్తారు, విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు, బ్రహ్మగారి దగ్గరికి వెళ్తారు. వీళ్ళందరూ కూడా మాకు ఈ బ్రహ్మహత్యా దోషాన్ని తీయగలిగే శక్తి లేదు అంటే ఆయన అలా తిరుగుతూ కాశీలో అడుగుపెట్టిన వెంటనే ఆ కపాలం పడిపోతుంది బ్రహ్మగారిది. దాన్ని కపాలమోచన తీర్థము అన్నారు. ఆ తీర్థం దగ్గర ఈ అష్టభైరవులు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే మన ఈ భైరవుడు, కాలభైరవుడు మొట్టమొదటిగా కాశీలో అడుగుపెట్టినటువంటి ప్రాంతం అది. అంటే ఇలాంటివి ఎన్నో ఉన్నాయి కాశీలో. కేదార్నాథ్ వెళ్ళలేరు, కేదార్నాథుడికి వెళ్ళలేనటువంటి వాళ్ళు ఎక్కడ దర్శనం చేయాలి? చింతామణి గణపతి ఎక్కడుంటారు? ఇలా ప్రతి రాష్ట్రానికి సంబంధించిన ఘాట్లు ఉన్నాయి. కొత్తగా నరేంద్ర మోదీ గారు, అంటే ఇంతమంది చక్రవర్తులు, ఇంతమంది మహారాజులు పరిపాలించినా చేయలేనటువంటి పని ఆయన ఏం చేశాడు అంటే నమో ఘాట్, ఒక ఘాట్ కట్టాడు ఆయన. చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ కాశీ ఎంత పురాతనమైనటువంటి క్షేత్రమో, ఆయన పేరు మీద ఆ ఘాటు ఎన్ని లక్షల సంవత్సరాలు ఉంటుందో ఆ ఘాటుకి నమో ఘాట్ అని పేరు పెట్టారు. కాశీలో మనకుండే ఘాట్లన్నింటిలో చివరి ఘాట్గా ఆ ఘాట్ అని చెప్తారు.